ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి మా జగమే నువ్వన్నా సీనన్నా మా గుంట సీనన్నా జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా మా అన్న మా గుంట శ్రీనివాసులన్నా మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా మా పాలిట దేవుడు నువ్వన్నా మా అందరి నేస్తం నువ్వన్నా గొంతులెండిన ఎడారిలో మేమున్నామన్నా ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా మా గుంట చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది మా నిరాశే తొలగిపోనుంది నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది అది రేపటి నేస్తం కానుంది సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా మా బతుకులు మార్చి వెతలను తీర్చే వెలుగే నువ్వన్నా మా గుంట మిని కోరే చెమట చుక్కలు చేరదీయమని దీనంగా మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా మా గుంట మా జగమే నువ్వన్నా మా గుంట నీ వెంటే మేమన్నా కోరింది ఓ ప్రతివాడా నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా ఇక్కడికి విచ్చేస్తున్న ప్రజలందరూ విజయ్ కుమార్ గారికి స్టేట్ టూరిజం
చైర్మన్ గారు లోకపాటి బాలాజీ గారికి, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రియాజ్ గారికి, రవిశంకర్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు జగన్ గారికి, మాజీ శాసనసభ్యులు దాదా సాంబాయి గారికి, పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, కమిషనర్ గారు 37 సంవత్సరాలుగా ఆచరించారు. 1991 సంవత్సరంలో మా రిజిస్ట్రేషన్ సుబ్రహ్మణ్యం గారు రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించు వారు అకాల మరణం చెందిన తర్వాత మా అధికారులు గారు మాకుంట పార్వతమ్మ గారు అలా ఎంపీ గారు పోటీ చేసే సమయంలో మీరంతా ఆదరించి ఆ తర్వాత వారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపని మీదుగా నన్ను మాకుంట శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించడం అనేది చూశాం. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరికీ ఒక మమేకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించబడి రాబోయే రోజుల్లో నేను మొదనే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవబాబు ఏదైనా విధంగా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని నేను చెప్పడం కూడా చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులను ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా బాగుంటే రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా కోరుకుంటూ నా జన్మదినాలు అనేది జరుపుకుంటానే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం, కానీ యాక్టివ్ గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్ గా ఉంటామా అనేది అంటే ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు అజాత శత్రువు సేవాగుణమే పరమావధిగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి మన గౌరవ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయుర్వేదాలతో వారు ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ ప్రజాసేవలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ యొక్క సహకారంతో వారు ఇంకా ముందుకు వెళ్లాలని ఆశిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జిల్లాలో వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళంటూ మాకు బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రజలకి వారు ఎటున్నా ఎక్కడున్నా ప్రజాసేవ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా ప్రజలందరి ఆశ్రప్రాణాల మధ్య, ఆనందాల మధ్య, వారి యొక్క సంతోషాల మధ్య ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా ప్రకాశం జిల్లాకి గర్వకారణం. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు, ఎంపీ గారు, మాకు రాజకీయంలో తెలిసి చాలా ఆస్తులు నేను కూడా ఆయన కార్యకర్తలుగా నేర్పించేస్తా ఉన్నాను. ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అది ఎంతో పేరు వదిలిస్తున్న లీడర్లు మన జిల్లాకి ఎంతో మంచి పనులు చేస్తుంది. మామూలుగా కుటుంబం ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలు జిల్లా అన్నప్పుడు మామూలుగా కుటుంబం గుర్తొస్తుంది. ఇలాంటి పెద్దలు మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో జన్మదినాలు తెలుసుకోవాలని ఈ ప్రకాశం జిల్లాని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరీ మరీ కోరుకుంటూ ఇంకొకసారి మామూలు శ్రీనివాసరెడ్డి గారు మా ఎంపీ గారు మా చేస్తారు. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు, అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం.
ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంతే ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు నూనెలు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నమస్కారం అండి. మామూలు కుటుంబం ఫ్యాన్ నాకు 32 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో అనుభవం ఉంది. మామూలు సుబ్రహ్మణ్య గారితో, మామూలు సింహారెడ్డి గారితో, అంటే రామరెడ్డి గారితో కూడా రామయ్యతో అంటే ఉండాలి. ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి. ఆ కుటుంబంలో ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ దాకా అందరూ అభిమానించేది మామూలు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మామూలు కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీరు జీవించాలి. వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే 10 మందికి మనకు మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు తోసింది బాగుండే కుటుంబం అని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ బాగుని మరుగున మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ కుటుంబం అనేది మనల్ని ఎప్పుడు మనల్ని అనుకుని నెల్లూరు జిల్లా అయినా సరే ఇది మన జిల్లా అని మన సొంత పెట్టాలనుకుని వాళ్ళు ఎన్నో చేశారు. ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మామూలు శ్రీనివాసరెడ్డి గారిగా వెంకటేశ్వరి ఆశిస్తుతో వాళ్ళు ఎప్పుడు కలగాలో ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రాఘవరెడ్డి గారు కూడా అదే ప్రతి ఒక్కరు మీరు ఆస్వాదించాలని చెప్పి నా మనవి, నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలు శ్రీనివాసరెడ్డి గారు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డేకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా కూడా ఒక సమస్య తీసుకుంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ సమస్య కోసం చివరి వరకు పట్టుపట్టి పోరాడి రోజు ఎక్కడో ఎగ్జిబిషన్ లో బొమ్మల్లో చూసే విమానాలు చూసాం. ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ లో 2 గవర్నమెంట్లు మారినా కూడా ప్రకాశం జిల్లాకి ఒంగోలు హెడ్ క్వార్టర్ లో ఎయిర్పోర్ట్ సాధించాలని గర్వంగా తెలియజేస్తూ, అలాగే పశ్చిమ ప్రాంతంలో కరువు కారకాలతో అల్లాడిపోతా ఉంటే గోదావరి నీటి సమస్యతో ఆనాటి స్వర్గీయ సుబ్రహ్మణ్య గారు నీటి కలిగిలో దారిస్తే ఈ రోజు సస్యశ్యామలంగా పశ్చిమ ప్రాంతానికి రైలు తీసుకొచ్చినటువంటి ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నేను తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం తొలిపల్లిలో నిన్నటికి నిన్న 1,500 కోట్లతోటి BDM ప్రాజెక్ట్ తీసుకొచ్చినటువంటి పెద్ద మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నేను తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ప్రకాశం జిల్లా పంచాయతీ జరుపుకోవాలని తెలియజేస్తూ భవిష్యత్తు నాయకుడిగా మాగుంట రాఘవరెడ్డి గారు తెలియజేస్తున్నా తండ్రి మార్గంలో నడిచి ప్రకాశం జిల్లా గౌరవ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వారు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. నిరాడంబర వారి యొక్క నిస్వార్థ దీక్షను ఈ ఒంగోలు పార్లమెంట్లో వారు చేసిన సేవలు మరింత ముందుకు సాగాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి ఇలాంటి వ్యవసాయం మరింత చేసుకోవాలని నమ్మకం కోరుకుంటూ ఈ 3 ఏళ్ళు ఆరోగ్యపరంగా ఐక్యపరంగా పేదవారి తెలుగు ఉండాలని చెప్పి కాపుతూ ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా కాకముందు మాగుంట గారు మాకు బాగా పరిచయం. ఆయన తోటి సేవ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఒక ప్రత్యేకమైన మాగుంట ఫ్యామిలీ గుర్తింపు తెచ్చినట్టు ఆయన మాగుంట సుబ్రహ్మణ్య గారు. ఆయన విద్యను ప్రోత్సహించి జిల్లాలో వెలుగున్న జిల్లా ఈ జిల్లాలో అభివృద్ధి కోసం పొరపాలని ముందుకు వెళ్తూ ఆయన చంద్రుడారా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం
జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు సగము